వాటే మ్యాచ్ భయ్య. అసలు నిన్న ఒక్కొక్క వికెట్ పడుతుండే ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా? ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్, ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ భయ్య. నిన్న మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ కి గూస్ బంప్స్ వచ్చే వీడియో. ఎందుకంటే అట్లా మ్యాచ్ ఆడిరు మన వాళ్ళు. మరి ఇంకెందుకు కలిసాం, లెట్స్ గో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని కనుక చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేస్తే కొత్త వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఫాస్ట్ మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం భయ్య. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్. అసలు మ్యాచ్ ఇండియా గెలుస్తుందా అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మన డే 2 హైలైట్స్ లో నేను చెప్పినట్టుగా 350 to 400 రన్స్ ఖచ్చితంగా ఇండియా చేసిందంటే ఖచ్చితంగా ఇండియాకి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పిచ్ చాలా క్రిటికల్ గా ఉన్నది కాబట్టి, చాలా ట్రిక్కీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలిచే ఛాన్స్ చాలా హై ఉండేది. ఆల్మోస్ట్ మనలో 367 రన్స్ కొట్టిర్రు. అంటే 367 రన్స్ అంటే అలాంటి పిచ్ పైన మామూలు అంత ఈజీ కాదు. అలాంటిది ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినాక ఆల్మోస్ట్ 6 wickets కి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 360 వరకు కొట్టిర్రు. దాని తర్వాత అసలు ఫస్ట్ పడ్డ 4 wickets చాలా తొందర పడిపోయింది. దాని తర్వాత హ్యారీ బ్రూక్ అండ్ జోయ్ రూట్ వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చింది చూడు భయ్య. ఇద్దరు సెంచరీ చేసిరు. నిజంగా వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ భయ్య. ప్రతి ఒక్కరికి నిజంగా అంత మంచిగా ఆడిన ప్లేయర్ కి ఎవరైనా సరే, మనం ఇండియానా లేకపోతే వేరే కంట్రీ అదే మనకు సంబంధం లేదు. అది మంచిగా ఆడినంటే ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి. అది గేమ్ స్పిరిట్. ఏ క్రికెట్ ఫ్యాన్ అయినా ఖచ్చితంగా ఒక ప్లేయర్కి ఇంజురీ అయినా, ఒక ప్లేయర్కి సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఆడకపోయినా, ఒక ప్లేయర్ సెంచరీ కొట్టిన, ఒక ప్లేయర్ 5 wickets తీసిన, ఒక ప్లేయర్ మంచి ఫీల్డింగ్ చేసినా, మంచి క్యాచ్ పెట్టినా ఖచ్చితంగా ఆ ప్లేయర్ ఏ కంట్రీ వాడైనా సరే మనం సపోర్ట్ చేయాల్సిందే. అది గేమ్ స్పిరిట్. అట్లాగే హ్యారీ బ్రూక్ అండ్ జోయ్ రూట్ ఇద్దరు మంచి సెంచరీలు చేసారు. దాని తర్వాత చూసుకో మొత్తం ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకున్నాం మనం అందరం. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఇంకా ఎంత లేదు, 35 రన్స్ కావాలి, 6 wickets పోయినాయి అంతే. ఇంకా డే 5 మొత్తం ఉన్నది. మనకు 4 wickets కావాలి, మనకు 35 రన్స్ మాత్రమే కావాలా. క్రీజ్లో ఓవర్టన్ ఉన్నాడు, అట్కిన్సన్ ఉన్నాడు అండ్ క్రిస్ వోక్స్. నిజంగా క్రిస్ వోక్స్ గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. అట్కిన్సన్ అండ్ ఓవర్టన్ ఉన్నప్పుడు 6 wickets అంటే ఓన్లీ 35 రన్స్ కావాలి. 4 wickets వాళ్ళ చేతిలో ఉన్నాయంటే ఎవరు గెలుస్తారు అని అనుకుంటారు మ్యాక్సిమం మెంబర్స్. ఆల్మోస్ట్ 99% మెంబర్స్ ఇంగ్లాండ్ గెలుస్తుంది అని అనుకుంటారు. కానీ ఇండియా అనేది అసలు మనం బిలీవ్ చేసినాం. ఖచ్చితంగా మనం బిలీవ్ చేయాలి మన ప్లేయర్స్ పైన. ఆ బిలీవ్ 1% ఉన్నా సరే, మన బిలీవ్ అనేది, మన హార్డ్ వర్క్ అనేది నిజంగా మనం బిలీవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది భయ్య. నిన్న ప్రూవ్ చేసారు. అదే మొహమ్మద్ సిరాజ్ ఏం ప్లేయర్ భయ్య. హైదరాబాద్ ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్ తగ్గేదలే. అసలు ఇరగ్గొట్టి పడేసిండు. హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ ఎట్లా చూపించేసిండు. మన తెలుగు ప్లేయర్, మన హైదరాబాద్ ప్లేయర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. మీ స్టేటస్లలో పెట్టుకోండి మొహమ్మద్ సిరాజ్ గురించి. 1 కాదు 2 కాదు భయ్య, 5 వికెట్లు తీసిండు. 5 వికెట్లు తీయడం అంటే మామూలు మజాక్ కాదు. 5th టెస్ట్ సిరీస్ లో టోటల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 wickets అండ్ ఇప్పుడు 5 wickets, ఓవరాల్ గా 9 wickets తీసిండు. మామూలు విషయం అది. మొహమ్మద్ సిరాజ్ నిజంగానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పినా చాలా తక్కువనే. డిఎస్పి సిరాజ్ నిజంగానికి దండాలు భయ్య. ఎందుకంటే అలాంటి ప్లేయర్ నిజంగా మన ఇండియాకు దొరకడం, మన హైదరాబాద్ నుంచి మన ఇండియాకు ఆడడం నిజంగా మనం హైదరాబాద్లో మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మన ఫేసెస్ నిజంగా ఇట్లా గర్భించి తగ్గట్టు నిలబెట్టిండు మన మొహమ్మద్ సిరాజ్. ఖచ్చితంగా తలెత్తుకొని మనం తిరగాల్సిందే, తలెత్తుకొని మనం ఉండాల్సిందే. తలెత్తుకొని సిచ్యువేషన్కి తీసుకొచ్చింది మొహమ్మద్ సిరాజ్. మన హైదరాబాద్ నుంచి, మన తెలుగు స్టేట్స్ నుంచి ఏ ప్లేయర్ వెళ్ళినా, ఎలాంటి స్పోర్ట్స్ అయినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన తెలుగు ప్లేయర్స్కి సపోర్ట్ చేయండి భయ్య. మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకి నిజంగా చాలా వాళ్ళకి మోటివేషన్ లెక్క ఉంటుంది. ఇంకా చేయాలా అని చెప్పేసి పట్టుదల వాళ్ళకు ఉంటుంది, ఆ కసి వాళ్ళకు ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు కూడా ఇంకా మంచిగా రావాలి, స్పోర్ట్స్లోకి రావాలి, మంచి టాలెంట్ చూపించాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఆ 6 wickets తర్వాత నిన్న ఒక్కొక్క వికెట్ పడతా ఉంటే ఆ సిచ్యువేషన్స్కి నిజంగా ఒక్కోసారి ఇట్లా సైలెంట్ అయిపోతున్నాం. ప్రతి ఒక్కరు సైలెంట్ అయిపోవడం ఇంకా అంతే, వేరే వర్డ్స్ ఏం రావు. అసలు T20 ఆడుతురా, 1 day ఆడుతురా, లేకపోతే IPL ఆడుతురా, లేకపోతే వరల్డ్ కప్ ఆడుతురా, అలాంటిది ఏం కాదు. ఇది టెస్ట్ క్రికెట్, టెస్ట్ మ్యాచ్ అంతే. అది కూడా 5th మ్యాచ్. అలాంటిది T20 కంటే, 1 day కంటే, వరల్డ్ కప్ కంటే అంత బెస్ట్ థ్రిల్లింగ్ గేమ్
ప్రతి ఒక్కరు కూడా టీవీల ముందు చూసిన వాళ్ళు అయితే చాలా ఎంటర్టైన్ ఫీల్ అయి ఉంటారు భయ్య. అంతెందుకు మీరు కాలేరా? మీరు అయ్యి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. ఎందుకు కాదు భయ్య, ప్రతి ఒక్క రైతులు ఒక్కొక్క వికెట్ పడతా ఉంటే నిజంగా ఆ హ్యాపీనెస్ మామూలుగా వేరే లెవెల్ ఇంకా అంతే. అండ్ 9th వికెట్ పడ్డ తర్వాత మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్స్ తీసిండు. అండ్ ఇంకొక వికెట్ తీస్తే 5 వికెట్లు. అండ్ దానికంటే ముందు కొంచెం డ్రామా చాలా జరిగింది. ఆకాష్ దీప్ క్యాచ్ మిస్ చేసిండు బౌండరీ దగ్గర. అసలు లాస్ట్ టైంలో ఓన్లీ 7 రన్స్ మాత్రమే కావాలి, అంతే. ఇంకా 15 రన్స్ కావాలి. 15 రన్స్లో బౌండరీ దగ్గర ఆకాష్ దీప్ ఉంటే మంచి క్యాచ్ చేసినప్పుడు అది మిస్ చేసింది. ఎందుకంటే కొంచెం దగ్గరలో ఉన్న బౌండరీకి దగ్గరలో ఉంటే ఏం కాదు, బౌండరీకి దూరంగా ఉంది కాబట్టి ఆ 6కి అయితే వెళ్ళింది బాల్, క్యాచ్ అయితే పడలేకపోయాడు. అండ్ దాని తర్వాత ధ్రువ్ రన్అట్ చేయలేకపోయాడు. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోయింది. ఇక్కడ మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఒకవేళ రన్అట్ చేసినా కానీ మ్యాచ్ అప్పుడే ఖతం అయిపోతుండే. ఆ 6 కొట్టిన తర్వాత ఓన్లింగ్ ఎంత 9 రన్స్, దాని తర్వాత 2 సింగిల్స్ తీసిండు. అప్పుడు నిజంగా ఇక్కడ మనం క్రిస్ వోక్స్ గురించి మాట్లాడాలి భయ్య. అసలు ఏం ప్లేయర్ భయ్య, నిజంగా హ్యాట్సప్. ఫస్ట్ హ్యాట్సప్ చెప్పాల్సిందే అంతే. ఎందుకంటే ఇక్కడ ఇంజూరీ అయినా చెయ్యి ఇట్లా పెట్టుకొని మరి ఒక్కటే సింగిల్ హ్యాండెడ్గా బ్యాట్ పట్టుకొని నిజంగా క్రీజులోకి వస్తే ప్రతి ఒక్కరికి, అది ఇండియానా ఇంగ్లాండా ఎవరా ఏ కంట్రీ వాడైనా సరే, చిన్న పిల్లోడి నుంచి కూడా పెద్దోని వరకు నిజంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే. అట్లా చేసింది భయ్య. రిషబ్ పంత్ ఏ విధంగా అయితే ఇంజూరీ అయ్యి కూడా వచ్చిండో అట్లనే క్రిస్ వోక్స్ కూడా చూడండి, వాళ్ళ కంట్రీ కోసం వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారు. మనం కూడా మన కంట్రీ కోసం అంత ఫైట్ చేయాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్పిరిట్ ఉండాలి, ఆ కసి ఉండాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ క్రిస్ వోక్స్ కూడా సింగిల్ హ్యాండ్తో కూడా బ్యాటింగ్కి వచ్చిండు. జస్ట్ నేను స్ట్రైక్లో లేకపోయినా సరే అట్లా నిలబడితే చాలు, ఆపోజిట్ పర్సన్ కొడితే మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్రిస్ వోక్స్ వచ్చిండు. కానీ ఇంకా చూడు, ఇంకా అట్కిన్సన్ నిజంగా స్ట్రైక్లో ఉన్నప్పుడు మొహమ్మద్ సిరాజ్ చేసిన బాల్ చూడు బై యార్కర్ దెబ్బకు వికెట్ ఎగిరిపోయింది. అప్పుడు చూడు సెలబ్రేషన్స్, మామూలు సెలబ్రేషన్స్ కాదు. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా, ఇండియన్ ఫ్యాన్స్ అందరు నిజంగా ఎగిరి గంతేసే సిచ్యువేషన్. ఆ సెలబ్రేషన్ ఇంకా వేరే లెవెల్. ఆ క్రికెట్ మ్యాచ్ కూడా, ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎవరం మర్చిపోలేము మనం. అసలు మర్చిపోలేనటువంటి సిచ్యువేషన్, మర్చిపోలేనటువంటి కూడా మ్యాచ్ అది. ఓవరాల్గా అయితే 2-2 తోటి సిరీస్ అయితే లెవెల్ చేశారు. ఒక మ్యాచ్ డ్రా అయింది, 2 ఇంగ్లాండ్ గెలిచింది, 2 ఇండియా గెలిచింది. మనమైతే వేరే కంట్రీకి వెళ్ళి తలెత్తుకొని వచ్చేసినాం. అండ్ ఇంగ్లాండ్ ఫేస్లు మొత్తం వాళ్ళు ముందే తెల్లగుంటారు, ఇంకా తెల్లబడిపోయిన వాళ్ళే. అది మ్యాచ్ అయితే ఓవరాల్గా జరిగింది అయితే ఇది భయ్య. మరి ఇక్కడ ఈ మ్యాచ్ నుంచి మీకు ఎక్కువ హైలైట్గా మొహమ్మద్ సిరాజ్ తీసిన వికెట్స్ నచ్చినాయా, లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి బౌలింగ్ చేసిండు, 4 వికెట్స్ తీసిండు. ఆకాష్ దీప్ కూడా మంచి కష్టపడ్డాడు, మంచి హార్డ్ వర్క్ చేసిండు, మంచి బౌలింగ్ చేసిండు. అండ్ వీళ్ళ ముగ్గురిలో మీకు ఎవరు బౌలింగ్ ఎక్కువ మంచి నచ్చింది? అండ్ ఇంగ్లాండ్ నుంచి కూడా క్రిస్ వోక్స్ నిజంగా జబర్దస్త్ గేమ్ స్పిరిట్స్ చూపించిండు. అండ్ వీళ్ళలో మీకు ఎవరిది ఎక్కువ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత వీడియోలలో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ కబడ్డీ కూడా ఆగస్ట్ 29 నుంచి స్టార్ట్ కాబోతుంది. వాటి గురించి కూడా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద సబ్స్క్రిప్షన్లో ఇస్తా, దాన్ని కూడా ఫాలో కొట్టేసేయండి. అండ్ క్రికెట్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. అండ్ కబడ్డీ గురించి కూడా మన ఛానల్లో వస్తుంది. మీకు కావాలనుకుంటే, నాలెడ్జ్ కావాలనుకుంటే, అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.